పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్టీమర్ రోడ్లో ఉన్న ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం గణపతి పూజ, మండపారాధన, రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. రోజుకు అలంకరణలో 9 రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలిస్తున్నారు. వేయించేసినటువంటి స్టీమర్ రోడ్డులో 40 సంవత్సరాలుగా అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, మండపారాధన, మహాన్యాసము, రుద్రాభిషేకము, సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం నుంచి లలితాహోమము, సాయంకాలం వేదపారాయణ, లలితా సహస్రంతో కుంకుమార్చన, చతుర్వేద స్వస్తి దర్బారు సేవతోటి అత్యంత వైభవోపేతంగా 9 రోజులు కూడా నవదుర్గా స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి ప్రతిరోజు కూడా అత్యంత వైభవోపేతంగా భక్తుల సహాయ సహకారాలతో నిప్పుల శ్రీనివాసరావు గారు దంపతులచే ఇవాళ అత్యంత వైభవోపేతంగా ఈ రోజు కార్యక్రమాన్ని కూడా జరిగాయి. అమ్మవారి ఆశీస్సుల చేత అన్ని లోకాలు కూడా సుభిక్షంగా ఉండి ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఆయురారోగ్యైశ్వర్యాలతో అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి భక్తులు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా రోజు కూడా ఎక్కడా లేని విధంగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేటువంటి 9 దుర్గా స్వరూపాల్లో ఇక్కడ అమ్మవారు 9 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక అలంకారంతో అమ్మవారు భాషలతో ఉంటారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ నర్సాపురంలో 40 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మేము 12-13 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. మా పిల్లల చిన్నతనం నుంచి కూడా అమ్మవారికి చేసిన ప్రతి సంవత్సరం కూడా మాకు అభివృద్ధిగా మొత్తం అంతా చాలా బాగుంది. అలాగే ఇక్కడ కమిటీ సభ్యులు కూడా చాలా బాగా నిర్వర్తిస్తారు అన్ని కార్యక్రమాలు. తర్వాత బ్రాహ్మణులు కూడా బాగా పూజ అమ్మవారికి చాలా బాగా జరిపిస్తారండి. హోమం అమ్మవారికి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అలాగే మాతో పాటే ఉండి పూజా కార్యక్రమాలన్నీ బాగా జరిపిస్తారు. అలాగే దినదిన అభివృద్ధిగా బాగా జరిపించాలని కోరుకుంటున్నాం. కూచిపట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ బాగా చేస్తారు. ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు నరసాపురం స్టీమర్ రోడ్లో గత 40 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని కొలుస్తూ ఈ దేవీ శరన్నవరాత్రుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మార్కెట్ వర్తకులు, ఉత్సవ కమిటీ సభ్యుల చేత ధన సహాయంతో ఈ నవరాత్రి నిర్వహించబడుతూ ఉన్నవి. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాబంధన ధారణ, దీక్షా వస్త్రధారణ, దీక్షానుభాగపడన, పంచగృజ ప్రాసన, అలాగే ఉమా పార్థివలింగేశ్వర స్వామికి అభిషేకం, సూర్య నమస్కారములు, వేదపారాయణ మరియు కుంకుమార్చన, సాయంకాల సంబంధమైన హోమాధికములు మరియు లక్ష కుంకుమార్చన, నీరాజన్మ పుష్పాలు, చతుర్వేద స్వస్తి మొదలైన కార్యక్రమాలు, దర్బారు సేవ మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి. ఈ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సకల సౌభాగ్యములు తోటి తొలతూగుతూ అమ్మవారి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రులే